మన ఇళ్లల్లో ఇది చాలా కామన్ సీన్ కదా. ఏంటది? అదే తాతయ్య మనవడితో ఒరేయ్ ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్రా దిష్టి తగలదు అని అంటారు. ఆ, అవును. మనవడు వెంటనే ఛ అవన్నీ మూఢనమ్మకాలు తాతయ్య, లాజిక్ లేదు అని కొట్టిపారేస్తాడు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంకోవైపు అమ్మమ్మ మనవరాలికి నుదుటిన కుంకుమ పెట్టబోతే అది ఓల్డ్ ఫ్యాషన్ అమ్మమ్మ అని ఆ అమ్మాయి సున్నితంగా వద్దంటుంది. ఆ, ఆ, అర్థమైంది. ఒకవైపు సంప్రదాయం, అనుభవం, మరోవైపు ఆధునికత, శాస్త్రీయ దృక్పథం. సరిగ్గా అదే. ఈ తరాల మధ్య అంతరం గురించి ఈరోజు మన చర్చ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సరిగ్గా ఈ ఘర్షణ గురించే. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆచార్య విజయానంద్ గారు రాసిన నీ జీవితంలో సద్గురువు పాత్ర ప్రాధాన్యత అనే పుస్తకంలోని కొన్ని కీలకమైన భాగాలను లోతుగా చర్చిద్దాం. ఓకే. అనుభవం, ఆధ్యాత్మికత, ఇంకా సైన్స్కు అందని విషయాల గురించి రచయిత ఎలాంటి దృక్కోణాన్ని అందిస్తున్నారో చూద్దాం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రచయిత కూడా తన ప్రయాణం ఒక సంశయాత్మక వ్యక్తిగానే మొదలైందని చెబుతారు. అవును. ప్రతిదానికి శాస్త్రీయ కారణం కావాలని పట్టుబట్టేవాడని, కాని ఒక సద్గురువు పరిచయం తన జీవితంలో ఒక జ్ఞానజ్యోతిని వెలిగించిందని ఆయన అంటారు. అంటే ఆయన కూడా ఒకప్పుడు ఆ మనవడిలా ఆలోచించేవారన్నమాట. ఖచ్చితంగా. ఈ మార్పు ఎలా వచ్చిందో తెలుసుకోవడమే మన ఈరోజు చర్చ. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. రచయిత వాస్తుశాస్త్రం గురించి తన స్నేహితుడితో జరిగిన ఒక సంభాషణను ఉదాహరణగా ప్రవేదించారు. అవును, అది చాలా మంచి ఉదాహరణ. ఆ స్నేహితుడు ఏం వాస్తుగురు, ఒక సిద్ధాంతి సౌత్ ఫేసింగ్ మంచిదంటాడు, ఇంకొకాయన అస్సలొద్దంటాడు. ఒకరు చెప్పినదానికి ఇంకొకరు చెప్పినదానికి పొంతనేలేదు, అందుకే ఇదంతా ఒట్టి బూటకం అని గట్టిగా వాదించాడు. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే అనుభవమే కదా. అవునవును. ఇక్కడే రచయిత ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. ఆయనేమంటారంటే, ఏ రంగంలోనైనా 95% మంది తమ స్వలాభం కోసమో సరైన జ్ఞానం లేకనో శాస్త్రాన్ని తప్పుగా వాడుకోవచ్చు. నిజమే. కాని ఆ 5% నిజమైన నిపుణులు కూడా ఉంటారు కదా. ఆ కొద్దిమంది చేసే తప్పుల వల్ల మొత్తం శాస్త్రాన్నే తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ప్రశ్న. అంటే ఒక విషయంపై పూర్తి అవగాహన లేకుండా కేవలం పైపైన చూసి ఒక అభిప్రాయానికి రావడం సరైనదేనా అని అడుగుతున్నారన్నమాట. కరెక్ట్. అందుకనేమో రచయిత 3 కీలక సూత్రాలు చెబుతారు. మొదటిది, చెప్పింది గుడ్డిగా నమ్మద్దు, అలాగే గుడ్డిగా తిరస్కరించనువద్దు. అవును. అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే ఒక నిర్ణయానికి రావాలి. రెండోది, సైన్స్ ఎక్కడ ముగుస్తుందో ఆధ్యాత్మికత అక్కడ మొదలవుతుంది అంటారు. ఆహా. దానికి ఆయన గాలిని చూపించు అనే ఉదాహరణ ఇస్తారు. అవును, గాలిని చూపించలేం, కాని అనుభవించగలం కదా. కొన్నింటిని అనుభవించాలి తప్ప ప్రూఫ్ అడగలేమా అంటారు. ఇక మూడో అత్యంత కీలకమైన సూత్రమేంటంటే, ఈ అనుభవాన్ని కలిగించగల మార్గాన్ని చూపించేది ఒక్క సద్గురువు మాత్రమే అని ఆయన నమ్మకం. ఓకే. అంటే సందేహం నుండి సమాధానానికి వెళ్లే వంతెన అనుభవమైతే, ఆ వంతెన ఎక్కడుందో చూపించే గైడ్ గురువు అన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే ఆ అనుభవం ఎలా కలుగుతుంది? దాన్ని కొలవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఒక మ్యాప్ లాంటిదుందా? సరిగ్గా పట్టుకున్నారు. రచయిత ప్రకారం ఈ అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి మన పూర్వీకులు ఒక అద్భుతమైన పటాన్ని అందించారు. ఆయన మానవ శరీరాన్ని ఒక శక్తి వ్యవస్థగా చూపిస్తారు. శక్తి వ్యవస్థగానా? అవును. మన శరీరంలో సుమారు 72,000 నాడులుంటాయని, అవి శక్తి ప్రవాహానికి మార్గాలని అంటారు. ఈ నాడులన్నీ మన వెన్నుపాములో 6 ప్రధాన కూడళ్ల దగ్గర, అంటే జంక్షన్ల దగ్గర కలుస్తాయి. ఓకే. యోగా పరిభాషలో వీటినే షట్చక్రాలు ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కొన్ని కొత్త పదాలొస్తున్నాయి. నాడులు, చక్రాలు అంటున్నారు కదా. అంటే ఇవి మన బాడీలో నరాల్లాగా లేకపోతే ఆర్గన్స్లాగా నిజంగా ఉంటాయా? మంచి ప్రశ్న. లేక జస్ట్ ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడే పదాలా, మెటఫర్స్లాగా? రెండూను. రచయిత చెప్పేది అదే. ప్రతి చక్రానికి శరీరంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశం, అంటే ఫిజికల్ లొకేషన్ ఉంది. కాని అదే సమయంలో ఇవి కేవలం భౌతికమైనవి కావు. ఇవి మన చైతన్య స్థాయికి, అంటే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్కు కూడా ప్రతీకలు. ఉదాహరణకు ఆయన ఒక చక్కటి పోలిక చెప్పారు. బీపీని కొల్చే పరికరంలో గాలి కొట్టే కొద్దీ పాదలసం పైకి లేస్తుంది కదా. అవును. అలాగే మనం సాధన చేసే కొద్దీ మనలోని ప్రాణశక్తి వెన్నుపాములో ఈ చక్రాల ద్వారా కింది నుండి పైకి ఎదుగుతుంది.
సాధన ఆపితే ఆ పాదరసంలాగే శక్తి మళ్ళీ కిందకి పడిపోతుంది. ఓ అంటే ఇవి మనలోని శక్తి ఏ స్థాయిలో పనిచేస్తుందో సూచించే మీటర్లు లాంటివన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. మరి ఆ 6 స్థానాలు ఏమిటి? అవి మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయి? అయితే ఇక్కడ మనం ఒక చాలా సున్నితమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రచయిత ఈ చైతన్య స్థితులను వివరించడానికి కొన్ని సాంప్రదాయిక పదాలను వాడుతున్నారు. బహుశా అవి వినడానికి కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు. అంటే ఆయన శూద్రులు, వైశ్యులు, బ్రాహ్మణులు లాంటి పదాలు వాడతారు. కాని ఇది చాలా ముఖ్యం. ఆయన ఉద్దేశ్యంలో వీటికి పుట్టుకతో వచ్చే కులానికి అస్సలు సంబంధం లేదని చాలా స్పష్టంగా పదే పదే చెప్పారు. ఓకే. అంటే ఇవి కేవలం బిహేవియరల్ ప్యాటర్న్స్ని డిస్క్రైబ్ చేయడానికా? కరెక్ట్. ఆయన వాటిని ప్రవర్తనా నమూనాలకు ప్రతీకలుగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. మనం దీన్ని కేవలం ఆ దృష్టితోనే చూడాలి. రైట్. ఇది చాలా ముఖ్యమైన క్లారిఫికేషన్. సరే, ఇప్పుడు ఆ స్థితుల గురించి వివరంగా చూద్దాం. అవును. మొదటిది అత్యంత కింది స్థాయిలో ఉండేది మూలాధార చక్రం. ఇది గుదస్థానం దగ్గరే ఉంటుంది. ఓకే. ప్రాణశక్తి ఇక్కడ కేంద్రీకృతమైతే మనిషి సోమరిగా, ఏ బాధ్యత లేకుండా కేవలం తిండి, నిద్ర గురించి మాత్రమే ఆలోచిస్తాడు. రచయిత ఇలాంటి వారిని సమాజ బాధ్యతలను పట్టించుకోనివారు అనే అర్థంలో అస్పృశ్యులు అని వర్ణించారు. ఆ తర్వాత స్థాయి శక్తి కొంచెం పైకి ప్రయాణిస్తే ఏమవుతుంది? శక్తి పొత్తికడుపు ప్రాంతంలో ఉన్న స్వాధిష్ఠాన చక్రానికి చేరినప్పుడు మనిషి చాలా చురుగ్గా ఉంటాడు. కాని ఆ శక్తి అంతా స్వార్థం కోసమే పనిచేస్తుంది. స్వార్థం కోసమా? అవును. అడ్డదారుల్లోనైనా సరే తన పని పూర్తి చేసుకోవాలనుకుంటాడు. దొంగలు, అవినీతిపరులు ఈ కోవలోకి వస్తారని రచయిత ఉద్దేశం. తన సుఖం కోసం ఇతరులకు హాని చేయటానికి కూడా వెనుకాడరు. రచయిత వీరిని శూద్రులు అనే ప్రవర్తనా నమూనాతో పోల్చారు. అంటే నెగటివ్ ఎనర్జీ అన్నమాట. మరి మూడో స్థాయి శక్తి ఇంకాస్త పైకి నాభి దగ్గర ఉన్న మణిపుర చక్రానికి చేరినప్పుడు వ్యక్తి సమతుల్యంగా ఉంటాడు. అతనిలో బాధ్యత పెరుగుతుంది. కాని ఆ బాధ్యత తన కుటుంబం వరకే పరిమితం. వ్యాపార ధోరణి ఉంటుంది. నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీకు చేస్తాను అనే పద్ధతిలో ఉంటాడు. రచయిత వీరిని వైశ్యులు అనే ప్రవర్తనతో పోల్చారు. ఓకే. ఇక నాలుగో స్థాయి ఇక్కడ్నుండి వ్యక్తిగత స్థాయి దాటి పైకి వెళ్తున్నట్టుంది. ఖచ్చితంగా. ప్రాణశక్తి హృదయస్థానంలో ఉన్న అనాహత చక్రానికి చేరినప్పుడు ఆ వ్యక్తిలో కరుణ, దయ, ధైర్యం వంటి గుణాలు ప్రబలంగా ఉంటాయి. ఆహా. అతను కేవలం తన కుటుంబం గురించి కాకుండా ఒక ఊరు గురించి, ఒక దేశం గురించి బాధ్యత తీసుకుంటాడు. ఇతరులను రక్షించడానికి ముందుంటాడు. సైనికులు, నిజాయితీపరులైన నాయకులు ఈ కోవలోకి వస్తారు. వీరిని క్షత్రియులు అనే నమూనాతో పోల్చారు. అద్భుతం. ఐదో స్థాయి శక్తి గొంతు దగ్గర ఉన్న విశుద్ధ చక్రానికి చేరినప్పుడు వాక్శుద్ధి కలుగుతుంది. అంటే వారు సత్యం మాట్లాడతారు. వారు పలికినది జరుగుతుంది. ఓ. వీరు కేవలం దేశానికి కాకుండా విశ్వం మొత్తానికి బాధ్యత వహిస్తారు. ఎవ్వరూ చేయని, ఎవరూ బాధ్యత తీసుకోని పనిని వీరు స్వీకరిస్తారు. వీరిని బ్రాహ్మణులు అనే ప్రవర్తనా నమూనాతో పోల్చారు. ఇక చివరిది 6వ చక్రం. అవును, ఆజ్ఞాచక్రం. ఇది భ్రూమధ్యంలో ఉంటుంది. శక్తి ఇక్కడికి చేరినప్పుడు ఆ వ్యక్తికి భూత, భవిష్యత్, వర్తమానాలపై స్పష్టత వస్తుంది. వారు ఎక్కువగా మౌనంగా, ఏకాంతంగా, నిరంతర సాధనలో ఉంటారు. వీరిని సిద్ధులు అంటారు. ఆచరణలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీని వెనుక ఉన్న అసలు ప్రయోజనమేమిటి? మంచి ప్రశ్న. రచయిత ఉద్దేశం మనకు మనం లేబుల్స్ వేసుకోవాలని కాదు. ఇక్కడ ఆయన మళ్లీ నొక్కి చెప్పిన విషయం ఒకటుంది. ఈ స్థితులు ఏవీ శాశ్వతం కాదు. ఓ. ఇవి పుట్టుకతో వచ్చే కులం అస్సలే కాదు. ఒకే వ్యక్తి తన జీవితంలో వేరువేరు సమయాల్లో, ఒక్కోసారి ఒకే రోజులో కూడా ఈ స్థితుల మధ్య మారుతూ ఉంటాడు. ఎలా? ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. ఉదయం ఆఫీస్లో వైశ్యుడులా లాభనష్టాలు చూస్తాడు. సాయంత్రం దేశభక్తి సినిమా చూసి క్షత్రియుడులా స్పందిస్తాడు. రాత్రి దేవుడి ముందు బ్రాహ్మణుడులా ప్రశాంతంగా ఉంటాడు. ఓకే. ఇప్పుడు క్లియర్గా ఉంది అని మనకు మనమే చెక్ చేసుకోవడానికి ఇదొక సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ లాంటిది. రైట్. సో ఈ సాధన, ఈ చక్రాలు, ఈ స్థితులు అంతిమంగా మన చైతన్య స్థాయిని పెంచుకోవడానికే. ఇక్కడే రచయిత పూర్వజన్మ సుకృతం అనే కాన్సెప్ట్ను తీసుకొస్తారు. అది ఎలా కనెక్ట్ అవుతుంది? అవును.
రచయిత ప్రకారం మనం ఈ జన్మలో సంపాదించుకున్న డబ్బు, ఆస్తులు, హోదాలు ఏవీ మనతో రావు. ఏవి రావు. కాని మనం సాధన ద్వారా పెంచుకున్న ఈ చైతన్య స్థాయి, ఈ శక్తి మాత్రమే మనతో పాటు మరుజన్మకు వస్తుంది. అంటే ఇదొక ఆధ్యాత్మిక బ్యాంక్ ఖాతా లాంటిదనమాట. ఈ ఆలోచన చాలా బాగుంది. మనం చేసే ప్రతి ధ్యానం, ప్రతి మంచి పని ఒక డిపాజిట్ లాంటిదా? అవును. మరి ఈ ఖాతాలో విత్డ్రాల్స్ కూడా ఉంటాయా? అంటే మన చైతన్య స్థాయి పడిపోయేలా చేసే పనులేవి? ఖచ్చితంగా ఇదొక ఆధ్యాత్మిక బ్యాంక్ ఖాతా లాంటిదే. ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం, నిస్వార్థ సేవ వంటివి మన ఖాతాలో ఆధ్యాత్మిక ఆస్తిని జమ చేస్తాయి. ఓకే. ఇక విత్డ్రాయల్స్ విషయానికొస్తే, మన సాధనకు అడ్డుపడే 6 అంతర్గత శత్రువులు ఉన్నాయని రచయిత హెచ్చరించారు. అవే అరిషడ్వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. అవును, ఇవి మన ఆధ్యాత్మిక ఖాతాను ఖాళీ చేసేస్తాయి. ఈ 6 శత్రువులలో దేనిని జయించడం కష్టమంటారు రచయిత? ఆయన ప్రకారం మాత్సర్యాన్ని, అంటే ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడాన్ని జయించడం సులభమేనట. కాని కామాన్ని, అంటే తీవ్రమైన ఇంద్రియ సుఖాల కోరికను జయించడం అత్యంత కష్టమనేన అంటారు. ఎందుకని? ఎందుకంటే పూర్వం ఇంద్రుడు ఋషుల తపస్సును భంగం చేయడానికి అప్సరసులను పంపేవాడని కథల్లో విన్నాం. కాని నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ, సోషల్ మీడియా, టీవీ ఛానళ్లు, ప్రకటనల రూపంలో ఆ ప్రలోభాలు నిరంతరం 24/7 మనల్ని చుట్టుముట్టి మన సాధనకు భంగం కలిగిస్తున్నాయని రచయిత చెప్పడం నేటి సమాజానికి అద్దం పడుతుంది. నిజమే. అంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. సరే, ఈరోజు మనం చేసిన ఈ చర్చలో ఎన్నో విషయాలు చూసాం. అవును. గుడ్డి నమ్మకాల స్థానంలో అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వడం దగ్గర మొదలుపెట్టి, షట్చక్రాల ద్వారా మన అంతర్గత చైతన్య స్థాయిని ఒక మ్యాప్లా అర్థం చేసుకుని, మన స్థితి పుట్టుకతో కాకుండా మనం జీవించే విధానం ద్వారా నిర్ణయించబడుతుందనే ఒక విప్లవాత్మకమైన ఆలోచనను కూడా పరిశీలించాం. అంటే ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ ప్రకారం రచయిత చెబుతున్నది ఒక్కటే: మనల్ని మనం కేవలం శరీరంగానో మనసుగానో చూసుకోవడం మానేసి ఒక శక్తి వ్యవస్థగా చూడాలి. ఆ శక్తిని కింది నుండి పైకి నడిపించడమే జీవితం. వావ్! అది సోమరితనం నుండి విశ్వబాధ్యత వైపు చేసే ఒక అంతర్గత యాత్ర. అదే అసలైన టేకవే. కేవలం మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించే స్వార్థకేంద్రితమైన కింది చక్రాల స్థాయి నుండి విశ్వం మొత్తానికి బాధ్యత వహించే ఉన్నత స్థాయికి ఎదగడమే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ చర్చ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. రచయిత విశుద్ధ చక్రస్థితి, అంటే బ్రాహ్మణ స్థితి గురించి వివరిస్తూ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. అవును, పారిశుద్ధ్య కార్మికుడి ఉదాహరణ. ఎగ్జాక్ట్లీ. ఎవరూ బాధ్యత వహించని పనిని స్వీకరించడమే గొప్పతనానికి నిదర్శనమని చెబుతూ దానికి ఉదాహరణగా ఒక పారిశుద్ధ్య కార్మికుణ్ణి పేర్కొన్నారు. సమాజాన్ని శుభ్రంగా ఉంచే ఆ బాధ్యతను వారు స్వీకరించకపోతే మొత్తం సమాజమే రోగాల బారిన పడుతుంది. ఇది మనం హోదా, కులం గురించి ఆలోచించే సాంప్రదాయిక పద్ధతులను పూర్తిగా సవాలు చేస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని శ్రోతలకు వదిలివెళ్లే ప్రశ్న ఇదే: మన జీవితంలో, మన కుటుంబంలో లేదా మన ఆఫీసులో ఎవరూ ఇష్టపడని, ఎవరూ ముందుకు రాని ఏ బాధ్యతను మనం ప్రేమతో, అంకితభావంతో స్వీకరిస్తే అది రచయిత చెప్పినట్టుగా మన చైతన్య స్థాయిని ఒక మెట్టు పైకి ఎక్కించగలదు.